తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర నల్లమల్లి బద్రీనారాయణ సహకారంతో పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొండలు అబ్బూరి వెంకట్రావు, దమ్మాలపాటి పాపారావు సహాయకులుగా వ్యవహరించారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాతము రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. మనం యుద్ధ గర్జన రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము అన్నపూర్ణ లాంటి ఆంధ్ర కలిమయము చేసింది మోసకాలి ప్రభుత్వము. అంధకారమయ్యింది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము ఆ యుద్ధ నీతికే. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము ఈ రోజున ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు రెండోది వారు మాకు చాలా అభిమానులు. ఈరోజు వారి సూచన మేరకు ఈరోజు అన్నదానం నా ద్వారా నల్లమల్లి బద్రీనారాయణ అనే నా ద్వారా ఇక్కడ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఆ కమిటీ సభ్యులు వచ్చేసి మన పాపారావు గారు, అబ్బూరి వెంకట్రావు గారు, ఏడుకొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా గొప్పదండి. అందువల్ల ఈరోజు మాకు అవకాశం ఎమ్మెల్యే గారు ఇవ్వటం, మన కమిటీ వారు సహకరించడం, అందరూ సహకారంతో ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందండి. నేను అన్నదానము వారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మంచి భోజనం, చికెను, రసము, పెరుగు మన అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇప్పటి వరకు సహకరించిన కమిటీ సభ్యులకి, అన్ని క్యాంటీన్కి సేవ చేస్తూ మాదంటూ ముందుకు వచ్చి వాళ్ళు చేసిన అందరికీ మా యొక్క కమిటీ తరఫున చాలా ఆనందంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. మన అన్న దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు గత 57 రోజులుగా కూడా మన ఒంగోలు నగరంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన నాణ్యతరమైనటువంటి భోజనాలు అందించబడుతుంది. అందుకు కూడా మన తాత చాలామంది వాళ్ళ బద్రీనారాయణ లాంటి కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మా వంతు మేము సహకరిస్తాము, మీరు మీకు ఏం కావాలో చెప్పండి అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు.
అది కాక రేపు ఆగస్టు 15 నుంచి కూడా మన చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాడు. ఈ లోపల ఏంటంటే ఈ 57 రోజులు కూడా మనందరూ మన ఫ్రెండ్స్ కానీ మిత్రబంధం కానీ పాపారావు కానీ అప్పు వెంకటరావు గారు కానీ మన గోపి కానీ సుబ్బారావు గారు కానీ మన ఈ దాతలు కానీ మన మిత్రమండలి మొత్తం అంజీ కానీ మన శ్రీనివాసరావు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా 11 గంటల ఇక్కడికి వచ్చేసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ కూడా అందరికీ జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా వరుస క్యూలో పెట్టి అందరికీ వాటర్ కానీ పెరుగు కానీ ఏ కూరలు కూడా అన్నీ ఉన్నా కూడా అన్ని సక్రమంగా అందిస్తూ వాళ్ళకి ఇవాళకి బ్రహ్మాండంగా జరగడం మా కార్యక్రమం. మీ అందరికి కూడా ఈ తాతలకి ఇక్కడ మాకు మా కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.